సువార్త 8వ అధ్యాయంలో మరి యొక్క దేవుడు అంటాడు, మీ పాపములకు క్షమించబడినవి ఉన్నది అని ఆమెతో అనేవారు. అప్పుడు ఆయనతో కూడా భోజన తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుతున్న ఇతడు ఎవడని తనలో తాము అనుకుంటారు. అయితే అందుకు ఆయన, మీ విశ్వాసముని నేను రక్షించాను, సమాధాన గల దానిపై పొమ్మని యేసయ్య చెప్తాడు. ఎవరినండి? రక్తము స్రావం గల స్త్రీని. కాబట్టి ఆ స్త్రీ ఆ దేవుని యొక్క శంగు ముట్టుకోగానే విశ్వసించింది. ఆ దేవుడిలో శక్తి ఉందని గ్రహించింది. ఆ దేవుడిలో ముట్టుకుంటే స్వస్థత కలుగుతుందని విశ్వసించింది. కాబట్టి మరి ఆ దేవుడు కూడా, యేసయ్య కూడా ఆమెను అంటాడు, నీ విశ్వాసము గొప్పది, మరి సమాధాన గల దానివై నువ్వు పొమ్మన్నప్పుడు ఆమె ఆ మాట అంగీకరించి మరి సమాధానం పొందుకుందండి. అంతేకాదు, ఆమెలో ఉన్న పాపం పోయింది, రోగం పోయింది, పరిశుద్ధత వచ్చింది, రక్షణ వచ్చింది. అదేవిధంగా నువ్వు నేను కూడా దేవుణ్ణి అంగీకరిస్తే, ఆయన మాట నమ్మితే మనకు కూడా మనలో ఉన్న పాపాలు పోతాయి, పరిశుద్ధత వస్తుంది, రక్షణ వస్తుంది, రోగాలు పోతాయి, స్వస్థపరచబడతాం. అలాగా ఈ రక్తస్రావం గల స్త్రీలాగా మనము కూడా విశ్వాసిద్దాం దేవుణ్ణి. విశ్వాసంలో తగ్గిపోవద్దు. విశ్వాసించినప్పుడు మన యొక్క కార్యాలన్నీ కూడా సఫలమవుతాయి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీపించగాక. సబ్స్క్రైబ్ చేయండి, అన్న విషయం గురించి ప్రార్థించండి, లైక్ కొట్టండి. మీకందరికీ నా వందనాలు.